Down, down. Jai Jawan. Jai Jawan. Jai Jawan. Jai Kisan. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. జై జవాన్. జై కిసాన్. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం. ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. కోలం హుస్సేన్ కోలం హుస్సేన్ తమ్ముడు జరగమ్మ. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం బయట దృశ్యాలను చూస్తున్నాము. అక్కడ పోలీస్ వాహనాల్ని ముందుగానే సిద్ధం చేసుకున్నారు. కేవలం వినతి పత్రం సమర్పించడానికి మాత్రమే మీకు అనుమతి ఇచ్చాము, తప్పితే నిరసన వ్యక్తం చేయడానికి ఇవ్వలేదు అని చెప్పి పోలీసులు బీఆర్ఎస్ నేతలకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతసేపటికి బీఆర్ఎస్ నేతలు వినకపోవడంతో, తమ నిరసనను విరమించకపోవడంతో వాళ్ళని బలవంతంగా, మాజీ మంత్రి కేటీఆర్ని ఎలా బలవంతంగా అక్కడ గార్డ్స్ అందరూ కూడా తీసుకుని వెళ్లి వాహనంలోకి ఎక్కించారు. ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. వరుస పెట్టి అక్కడ నిరసనలో పాల్గొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు వాహనంలోకి తరలిస్తూ ఉన్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలాసేపు ప్రతిఘటించారు. తనను పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుంటే పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు. కనీసం పోలీసుల వాహనాలకి, పెట్రోల్కి కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, రైతుల సమస్యల గురించి మేము నినాదాలు చేస్తూ ఉంటే, నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మమ్మల్ని ఇలా అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే అక్కడ ఈ నిరసనలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క నినాదం చేసుకుంటూ వాహనంలోకి ఎక్కుతూ ఉన్నారు. అలాగే మహిళా పోలీసులు కూడా మనకు కనిపిస్తున్నారు. మహిళా నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్న క్రమంలో వాళ్ళని తరలించడానికి మహిళా పోలీసులను కూడా ముందుగానే సిద్ధం చేశారు. ఎప్పుడైతే లోపలికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం సమర్పించి ఆ తర్వాత కామ్గా బయటికి వెళ్లిపోలేదో, అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసనను కొనసాగించారో, ఇక వెంటనే నిమిషాల వ్యవధిలోనే అక్కడ పోలీసు వాహనాలు చేరుకున్నాయి, పోలీస్ ఫోర్స్ చేరుకుంది. వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దయచేసి మీరు నిరసన వ్యక్తం చేయొద్దు, మీకు అనుమతి ఇచ్చినట్టుగా కేవలం వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోవండి, ఇలా ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేతలు అందుకు నిరాకరించడంతో వాళ్ళని అందరినీ కూడా లిఫ్ట్ చేసి పోలీస్ వాహనంలో తరలిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం. ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం. ఎరువులివ్వలేని చేతగాని ప్రభుత్వం. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య రాలేదు, ఎన్నడూ రైతుకు యూరియా కొరత రాలేదు. మరి 10 ఏళ్ళు ఆనాడు కేంద్రం సహకరించకపోయినా కేసీఆర్ గారి ముందు చూపు వల్ల, కేసీఆర్ గారి నాయకత్వ పటిమ వల్ల, రైతుల పట్ల వాళ్ళకున్న ప్రేమ వల్ల, వారికి ఉన్న ప్రేమ వల్ల ఆనాడు ఎవరు భారతదేశంలో ఎరువులు కొన్న టైంలో ఆనాడు మరి స్టాక్ తెప్పించి బఫర్ స్టాక్ పెట్టి కాపాడుకున్నారు కేసీఆర్ గారు రైతుల్ని. మరి ఆనాడు రాని సమస్య ఈరోజు ఎందుకు వచ్చిందన్నదే ముఖ్యమైన ప్రశ్న ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది పక్కన పెడితే అల్టిమేట్గా రైతులు మాత్రం ఇవాళ పండుగ రోజు కూడా వర్షంలో రోడ్ల మీద నిలబడే పరిస్థితి, రోడ్లలో చెప్పులు వాళ్ళ పెట్టుకుని మరి ఆ వానల్లో కూడా నానిపోయే దుస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఇవాళ చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరు చూసినా, ఏ సెంటర్ చూసినా వేలాది మంది రైతులు రోడ్ల మీద నిలబడే దుస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్కరోజు కూడా రైతులు ఈ రకంగా రోడ్ల మీద నిలబడే దుస్థితి లేదు. వాళ్ళు అడిగినంత ఎరువులు ఆనాడు ఇంటికే వచ్చేది ఎరువులు. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ రైతులు రోడ్ల మీద నిలబడడం, లాఠీ చార్జీలు, పోలీసులతో కొట్టించడం, ఏ రకమైన దుస్థితి, ఏ రకమైన అవస్థ ఇవాళ రైతులకు వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇవాళ యూరియా కొరత వచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసవి కాలంలో మేము 30% బఫర్ స్టాక్ పెట్టేవాళ్ళము.
10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా రైతులు లైన్లో లేరు, చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి రాలేదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి చేతులు గాలినాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేసినావు? అందాల పోటీల మీద రివ్యూ చేసినావు, మూసీ సందరీకరణ మీద రివ్యూ చేసినావు, బీహార్లో పోయి ప్రచారానికి పాల్పడ్డావు, ఢిల్లీకి గల్లీకి తిరుక్కుంటున్నావు తప్ప రైతులకు భవిష్యత్ ప్రణాళిక గురించి నీకు ప్రిపరేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాళేశ్వరం గురించి మాట్లాడడానికి మేము సిద్ధం, ఆల్రెడీ పీపీటీ పెట్టమన్నాం. నీ ప్రాధాన్యత ఏంది? వరద బాధితుల్ని ఆదుకోవడం మీద నీ ప్రాధాన్యతనా? యూరియా కొరతతో అల్లాడుతున్న రైతుల్ని కాపాడుకోవడం ప్రాధాన్యతనా? అంటే వరద బాధితుల్ని ఆదుకోవడం పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం పేరిట బురద రాజకీయాలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత వహిస్తుండు. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు వరదలతో బాధపడుతున్నారు, లక్షలాది మంది రైతులు ఎరువులు దొరకక తిప్పలు పడతా ఉన్నారు. దాని మీద అసెంబ్లీ మాట్లాడాలి. కాళేశ్వరం ఇవ్వాలి కాకపోతే రేపు మాట్లాడు, ఎవరు వద్దంటున్నారు? నీకు దమ్ముంటే మాకు పీపీటీ ప్రజెంటేషన్ 4 రోజులైనా కాళేశ్వరం మీద మాట్లాడదాం, దానికి మేము భయపడం. కానీ రైతులు ముఖ్యం. ఇవాళ నువ్వు రైతు బిడ్డ అని పోజులు కొడతావు కదా, పోజులు కొట్టుడు కాదు, రైతులకు చేతనైతే యూరియా ఇయ్యి. ఇవాళ రాష్ట్రంలో ఏ మండలంలో చూసినా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగడబడదు అన్నట్టు రేవంత్కు రైతుల ఉసురు తగలక తప్పదు. మేము ఇప్పుడు వ్యవసాయ కమిషనరేట్ ముందు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతున్నారు. 2 పార్టీలు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇలా బీజేపీ కాంగ్రెస్లు రాష్ట్ర రైతులకు సమాధానం చెప్పాలి. 2 పార్టీలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుతూ ఇవాళ ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము రైతాంగానికి సమస్య తీరేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా, ఏమని? రేపటి నుంచి అసెంబ్లీకి రాను. ఎవడన్నా ఇప్పుడు అసెంబ్లీ పెడతాడా? వరద కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి పోయి ఆ వరద బాధితుల్ని ఆదుకునే పని ప్రభుత్వం చేయాలి, అధికారులు చేయాలి. ఈ టైంలో అసెంబ్లీ పెట్టడం అంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల వరద బాధితుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. సో అది హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా ఇవాళ వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి వెళ్లే క్రమంలో ర్యాలీగా వెళ్తున్న దారి మధ్యలో TV9తో మాట్లాడుతూ ఎలా రాష్ట్ర ప్రభుత్వం యూరియా సమస్యని పరిష్కరించలేకపోతోందో, ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా కుమ్మక్కై రైతుల్ని నట్టేట ముంచేస్తున్నాయి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్కి వినతి పత్రం సమర్పించిన దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా రైతులు ఎంత తీవ్ర కష్టంలో ఉన్నారు, వాళ్ళ సమస్య పరిష్కారం అన్నది ఎంత అత్యవసరంగా జరగాల్సిన అవసరం ఉంది అన్నది బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్కి మాటలతో వివరించడమే కాకుండా ఒక వినతి పత్రం రూపంలో కూడా వాళ్ళు నివేదించారు. ఈ సందర్భంగా కమిషనర్ చొరవ తీసుకుని తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్న ఒక స్పష్టమైన హామీని తమకు ఇవ్వాలి అని వాళ్ళు కోరారు. ఆ హామీ రాని ఎడల ఇక్కడే కూర్చుని ఇక్కడే బైఠాయించి మేము నిరసన వ్యక్తం చేస్తాము, కనీసం మీ ఆఫీస్ బయటకి కూడా వెళ్లే ప్రసక్తే లేదు, తమకి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు అంటూ హరీష్ రావు కూడా గట్టిగా ఆయనకు చెప్పారు. చెప్పినట్టుగానే వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి ఎలాంటి హామీ లభించని కారణంగా కాసేపు లభిస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అక్కడే కూర్చున్నారు, అక్కడే బైఠాయించారు. కాంపౌండ్ లోపలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అందరూ కూడా ప్లకార్డులు చేతబట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతు సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ వాళ్ళు విమర్శలు గుప్పించారు. అయితే ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేవలం వినతి పత్రం సమర్పించడానికి మాత్రమే అనుమతి తీసుకున్నారు తప్ప నిరసన వ్యక్తం చేయడానికి అనుమతి తీసుకోలేదు, దానికి మీకు అనుమతి ఇవ్వలేదు, దయచేసి ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్కడే బైఠాయించి తమ నిరసనను కొనసాగించిన నేపథ్యంలో పోలీస్ వాహనాలను రప్పించారు. అదనపు ఫోర్సెస్ని కూడా తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నట్టుగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఎలా బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కూడా ఎమ్మెల్యేలందరూ నిరసన వ్యక్తం చేశారు, తమని అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. తాము రైతుల కోసం మాట్లాడుతున్నాము, రైతుల కోసం పోరాటం చేస్తున్నాము, ఇది రాజకీయం కాదు, కానీ రైతుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదు, రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు నేతలు. అయితే నేతలందరినీ కూడా పోలీస్ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు పోలీసులు.